ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం నేలమట్టమైంది. అయితే ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. శిథిలాల కింద ఇద్దరు చిక్కుకున్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ పోలీస్ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. అనుమతులు లేకుండా భవనం నిర్మాణం జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, అసలు 6 అంతస్తుల భవనం ఎలా కుప్పకూలింది అండ్ ప్రెసెంట్ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? రైట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అయితే ఈ రోజు ఒక విషాద సంఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా చూడవచ్చు. ఏదైతే భద్రాచలము బోనాల వారి వీధిలో ఉన్నటువంటి ఒక 6 అంతస్తుల భవనం అయితే ఒకసారిగా కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి ఇద్దరు కార్మికులు దాంట్లో చిక్కుకున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇప్పుడు మనం విజువల్స్ లో చూసుకోవచ్చు, ఏదైతే ఆ ఇద్దరు చిక్కుకున్నట్టు వారందరినీ కూడా రెస్క్యూ చేసేందుకు ఇటు పోలీస్ మరియు రెవెన్యూ శాఖ అధికారులందరూ కూడా కృషిస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. జిల్లా ఎస్పీ మరియు జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడా ఇక్కడ దగ్గరుండి మరి ఈ యొక్క వీటిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఏదైతే ఈ యొక్క 6 అంతస్తుల భవనానికి సంబంధించి గత కొన్నేళ్లుగా కూడా ఈ యొక్క నిర్మాణాలు సాగుతున్నాయని, కానీ ఈ యొక్క భవనానికి అనుమతులు లేవంటూ కూడా చెప్తున్నారు. అయితే అనేక మార్లు అంటే ఇప్పటి వరకు 3 సార్లు నోటీసులు అందించినా కూడా భవన యజమాని ఆయన ఏది కూడా పట్టించుకోకుండా ఈ నిర్మాణాలు చేపట్టినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క వీరు ఆపడంతో ఏదైతే గత కొన్ని రోజుల క్రితం ఈ యొక్క అధికారులు ఆపడంతో ఇది ఈ పని అనేది జరగడం బయటికి తెలియకుండా ఉండేందుకు లోపల పని చేపిస్తున్నట్లుగా కూడా మన సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే ఇద్దరు కార్మికులతోటి ఈ యొక్క భవనంలో పని చేపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క భవనం కూలిపోయి ఆ ఇద్దరు కార్మికులు కూడా దాంట్లో చిక్కుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే వారు ఏదైతే ఇప్పుడు మన రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా చూసుకుంటే మధ్యాహ్నం సాయంత్రం 5 గంటల నుంచి కూడా సాగుతున్నటువంటి ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి ఇప్పటికీ కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. మరి కొన్ని గంటలు కూడా ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతుందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మనం విజువల్స్ లో చూసుకుంటే ఏదైతే లోపల ఉన్నటువంటి ఇద్దరు కార్మికులకు సంబంధించి ఏదైతే వారి మాట అయితే వారితో మాట్లాడుతున్నారు, వారు బతికున్నారంటూ కూడా సమాచారం అందుతున్న పరిస్థితి కూడా ఉంది. వారికి ఏదైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారికి ఆక్సిజన్ అందించారు. అదేవిధంగా వారు ఎంత దూరంలో ఉన్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం వీళ్ళందరూ కూడా అంచనా వేస్తున్నట్టుగా కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క ఇద్దరు కూడా ఎంతసేపట్లో బయటికి వస్తారనేది మనకి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరికొన్ని గంటలు వేచి చూస్తే కానీ వారిద్దరు అంటే సురక్షితంగా బయటికి వస్తారా, ఏం జరుగుతుందనే వేచి చూసే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. రైట్ నవీన్, thank you for the live updates. వాటర్ ఇప్పుడే తెచ్చా, అది వాటర్ తెచ్చి ఇటు వచ్చింది. పెడితే కొంచెం పెట్టాలి బాబు. రూమ్ బయటకి ఇప్పుడు ఎందుకు వచ్చినా ఏమైంది?